ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం బీసీవై పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు నిరసనలో భాగంగా పార్టీ నాయకులు కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు తమకు మద్దతు తెలిపిన వివిధ బీసీ కుల ఉద్యోగ సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాబోయే 9వ తేదీ వరకు కొనసాగనున్న రిలే నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బీసీ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి బీసీవై పార్టీ నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఐదు డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. దానికి మద్దతుగా ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు నిన్నటి నుండి ప్రారంభమైనాయి. నెల్లూరు జిల్లాలో ఈ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా కళ్ళక గంతలు కట్టుకొని రిలే నిరాహార దీక్షలో జిల్లా కార్యవర్గం బీసీవై పార్టీ మొత్తం మరి బీసీ సంఘాలు, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొన్నాయి. ప్రధానంగా ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు అన్ని బీసీ కుటుంబాలకు, ఎస్సీ కుటుంబాలకు, ఎస్టీ కుటుంబాలకు, మైనారిటీస్ కుటుంబాలకు, అగ్రవర్ణ పేదలకు కరపత్రం ద్వారా సందేశాన్ని పంపించి అందరిని ఆహ్వానించి బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని లక్షల మందితో దేశము రాష్ట్రము దద్దరిల్లే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు పెట్టాడు. అయ్యా, బీసీలకు రక్షణ చట్టం, రెండోది బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూములు, మూడోది బీసీ కుల గణన, 4వ డిమాండ్ గా స్థానిక సంస్థల్లో గాని విద్యా ఉద్యోగాల్లో గాని 44% రిజర్వేషన్లు కల్పించారు. 5వ డిమాండ్ గా గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించే గాని ₹1 నిధులు కేటాయించలేదు. ఇంత వంచనకి, అన్యాయానికి గురవుతున్న బీసీలు 3 కోట్ల బీసీల పక్షాన ఉద్భవించాడు 79 సంవత్సరాల భారతావనిలో ఒక కొదమ సింహం బోడే రామచంద్ర యాదవ్. ఆయన ఈ 3 కోట్ల మంది బీసీల యొక్క భావజాలాన్ని, గళాన్ని, హక్కుల్ని, ఆశలను, ఆకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 5 డిమాండ్ల రూపంలో పెడితే మార్చి 31వ తేదీ లోపల నిర్ణయాలు తీసుకోమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మార్చి 23వ తేదీ 29 జిల్లాల కలెక్టర్లను కలిసి వినత పత్రాలు ఇవ్వమని అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చాడు. అలాగా మా జిల్లా కార్యవర్గం మొత్తం కలిసి కలెక్టర్ను కలిసి 5 డిమాండ్ల అంశాన్ని మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఏప్రిల్ 11వ తేదీ లోపల నిర్ణయం గాని తీసుకోకపోతే బోడే రామచంద్ర యాదవ్ ఆమర నిరాహార దీక్ష తన ప్రాణాల పణంగా పెట్టి చేస్తున్నాడు. ఆ తర్వాత జరిగే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఏప్రిల్ 11 తర్వాత ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి 3 కోట్ల మంది బీసీలకు న్యాయం జరిగే వరకు మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి పోరాటం కొనసాగుతుందని, ఆయన పోరాటానికి నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.